రే పృథ్వీ, నా గుండెల మీద పెరిగిన వాడివే అయితే నా గుండెల్లో బాధ ఏమిటో నీకు అర్థమయ్యి ఉండేదిరా. అది కాదు. కాదు కాబట్టే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోవాలనుకున్నావురా. నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలనుకున్నావు. కాదు, ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తాను. అప్పుడైనా మీ నానమ్మేంటో నీకు తెలుస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? అమ్మా, ఎందుకు ఆపావురా? ఎందుకు ఆపావు? రే జనార్దన, నీ కొడుకుని వెళ్ళమని చెప్పరా. వాడికి కన్నవాళ్ళు అక్కర్లేదు, కుటుంబము అక్కర్లేదు. కేవలం వాడికి వాడి పెళ్ళ ఉంటే చాలు. మీకు దండం పెడతాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దయచేసి ఆగండి. ఈ మాట నువ్వు చెప్పడం కాదురా, నీ పెళ్ళాన్ని చెప్పమను. అమ్మమ్మ గారు, మేము చావమైనా చేస్తాం, కానీ మీ చావుని చూడ్డానికి సిద్ధంగా లేము. నాకు నా భర్త కావాలి, మీకు నా భర్త వారసులు కావాలి. నేను కోరుకున్నది జరగాలంటే మీరు ప్రాణత్యాగం చేయాలి. మీరు కోరుకున్నది జరగాలంటే నేను నా భర్తని త్యాగం చేయాలి. ఇప్పటిదాకా నాకెవరూ లేరు అమ్మమ్మ గారు. కేవలం మీ వల్ల నాకు ఒక కుటుంబం వచ్చింది. నాకు ఒక అత్త, మావయ్య, అమ్మమ్మ గారు, తోడికోడలు, బావగారు, ఇంతమంది దొరికారు. నా ఒక్కదాని స్వార్థం కోసం నా భర్తని ఇంతమందికి దూరం చేయలేను. నా స్వార్థం కోసం, నా సంతోషం కోసం ఈ ఇంటికి మూల స్తంభం లాంటి మీ చావుని చూడలేను అమ్మమ్మ గారు. మీకు మాటిస్తున్నాను, శృతికి వకీల్ సాబ్కి పెళ్లి జరుగుతుంది. నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అందుకు నువ్వు సిద్ధమా? మనుషుల్ని చంపుకోవడం కంటే మనసుని చంపుకుంటే మంచిదని ఇప్పుడే అర్థమైంది. మీకు మాట ఇస్తున్నాను, ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. దగ్గరుండి నేనే జరిపిస్తాను. జనార్దన, రేపే శృతికి పృథ్వీకి నిశ్చితార్థానికి రెడీ చేయి.
అమ్మ పున్నమి. పున్నమి ఒరే జనార్దన, అమ్మా అమ్మా ఏంట్రా ఇది? ఫంక్షన్కి బంధువులు వచ్చే సమయం అవుతుంది. వీళ్ళేమో ఏర్పాట్లు ఇంకా చేస్తూనే ఉన్నారు. కనీసం వాళ్ళు వచ్చేటప్పటికైనా ఈ ఏర్పాట్లు పూర్తవుతాయా? అయిపోతాయమ్మా. ఏమవుతాయో ఏమో. ఇంకా పెళ్లి కొడుకుని కూడా రెడీ చేయలేదు. ఇంతకీ సావిత్రి ఎక్కడా? పృథ్వీని రెడీ చేస్తుందమ్మా. సరే, త్వరగా రెడీ చేయమని చెప్పు. అలాగే అమ్మా. జనార్దన, ఏమిటంత బాధగా ఉన్నావు? ఈ పెళ్లి జరగడం నాకు మాత్రం ఇష్టమా ఏంటి? కేవలం మన వంశం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా. అందుకే కదా వాణ్ణి కూడా ఒప్పించాను. అర్థం చేసుకున్నావు, అంతే చాలు. తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయింది. ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అమ్మా పున్నమి, అమ్మా పున్నమి, ఏంటమ్మా ఇదంతా? అయినా మనమంతా ఏ యుగంలో ఉన్నామమ్మా? అయినా మీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? అయినా వాళ్ళు పెళ్లి చేస్తానంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? అసలు ఇలా కాదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి వాళ్ళంతా చూద్దాం పదా. అయ్యో నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. దయచేసి నా స్థానంలో నిలబడి కొంచెం ఆలోచించండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పడానికి నాకొక్క నిమిషం చాలు నాన్న. కానీ ఆ మాట చెప్పిన మరుక్షణమే ఈ ఇంటి పెద్దావిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అమ్మా పున్నమి, అవును నాన్న, ఈ పెళ్లిని చూడకూడదు అని మనం కోరుకుంటే ఖచ్చితంగా అమ్మమ్మ గారి చావుని చూడాల్సి వస్తుంది. చెప్పండి నాన్న, నా సంతోషం కోసం అమ్మమ్మ గారి చావుని చూద్దామా? మన సంతోషం కోసం ఆ మహావృక్షాన్ని మూలాలతో సహా తెగ నరుకుదామా? అమ్మా పున్నమి, అవును నాన్న, అన్ని ఆలోచించిన తర్వాతే ఈ పెళ్లికి నేను అంగీకరించాను.
నచ్చలేదమ్మా, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఎంత చెప్పినా సరే నేను అస్సలు అంగీకరించలేను. నీ తండ్రిగా ఈ పెళ్లి ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. అవసరమైతే స్టేషన్కి వెళ్తాను, వీళ్ళందరినీ కోర్టుకి ఈడుస్తాను. అలా చేస్తే మీరు నా చావుని చూడాల్సి వస్తుంది. అమ్మా పున్నమి, అవును నాన్న, ఇది నా అత్తగారి కుటుంబం. ఈ ఇంటి పరువు తీస్తానంటే కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను? నాకు పుట్టినిల్లు ఎంత ముఖ్యమో మెట్టినిల్లు కూడా అంతే ముఖ్యం. ఎందుకమ్మా నిన్ను నువ్వే కాల్చుకుని ఈ ఇంటికి వెలుగుల్ని పంచుతానంటున్నా? నీ కన్నీటితో ఈ ఇంట్లో అందరికీ ఆనందాన్ని మిగులుస్తానంటున్నావు. లేదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అసలు నేను భరించలేకపోతున్నాను. మీ చల్లని చూపు నా మీద ఉన్నంత వరకు, మీ ప్రేమ నా మీద కురిపించినంత వరకు నాకేమీ కాదు. నా తండ్రిగా మీరిప్పుడు చేయాల్సింది వాళ్ళ మీద కోపడడము, నా గురించి బాధపడ్డం కాదు. మరి ఏం చేయమంటావమ్మా? దగ్గరుండి మరి అక్షంతలేయమంటావా? అది చూడ్డానిక నేను ఇంట్లో ఉన్నది? బాధగా ఉందమ్మా. జరిగిందంతా చూస్తూ ఉంటే అసలు ఒకప్పుడు పిచ్చోళ్ళ ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, అవును. కంటి ముందు నీకు అన్యాయం జరుగుతుంటే నాన్నా, చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నిజంగా నా క్షేమం మీరు కోరుకుంటే మీరు చేయాల్సింది బాధపడడం కాదు, నిజం నిరూపించడం. ఏంటమ్మా నువ్వు అనేది? ఒక నిమిషం. ఎక్కడికి వెళ్ళింది? ఏమోనే, నాన్న, నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ జీవితాంతం నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. అవును. అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలుసు. కానీ ఈ రిపోర్ట్స్ మన దగ్గరే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ మీరు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ రిపోర్ట్స్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలి. అర్థమైందమ్మా. డాక్టర్ నీకు ఇచ్చిన రిపోర్టు నిజమైందా లేక అబద్ధమని నిగ్గు తేల్చాలి, అంతేగా? అవును నాన్న. ఇంకొక డాక్టర్ సలహా తీసుకుంటే అసలు నిజాలేంటో బయటకొస్తాయి. విషయం పూర్తిగా అర్థమైందమ్మా. సిటీలో నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇప్పుడే వాళ్ళని కలుస్తాను. ఇందులో నిజాలెంతో అబద్ధాలెంతో ఇప్పుడే తెలుస్తానమ్మా. అలాగే. అమ్మా, విన్నావుగా? ఆ శివదేవయ్య మన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని వెళ్తున్నాడమ్మా. ఇప్పుడు వాడు వేరే డాక్టర్ని కలిసి ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా అని అడిగితే మనం చేసిన మోసం మొత్తం బయటపడిపోతుందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు చేసిన ఈ మేలు మేమెప్పటికీ మర్చిపోలేం. ఏదో మీతో ఉన్న పరిచయం కొద్దీ మీరిస్తానన్న ఈ డబ్బుకి కకృప్తిపడి పున్నమికి పిల్లలు పుట్టరు అని అబద్ధం చెప్పాను. పొరపాటున వాళ్ళకి నిజం తెలిసిందనుకో, నా మీద కేసు పెట్టే ప్రమాదం ఉంది మేడం. పరిస్థితి అంతవరకు రాదు డాక్టర్. పున్నమికి పిల్లలు పుట్టరు అని మీరు చెప్పిన అబద్ధాన్ని మా ఇంట్లో వాళ్ళు స్ట్రాంగ్గా నమ్మేలా చేస్తే మా అల్లుడికి రెండో పెళ్లి చేస్తారు. అప్పుడు నా ఈ ముద్దుల కూతురు ఆ ఇంటికి కోడలవుతుంది. అవును డాక్టర్, మీరు చెప్పిన అబద్ధం వల్ల ఆ పున్నమి జీవితం తలకిందులు కాబోతుంది. ఆ ఇంటి నుంచి శాశ్వతంగా అది బయటికి వెళ్ళబోతుంది. అమ్మో, అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివదేవయ్య ఆ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ ఇంటికి రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. సరే పద.
ఏరా, నీ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్ళు నా కళ్ళల్లోనూ వచ్చాయని బాధగా ఉందా? ఏం చేస్తావురా, అంతా మన కర్మ. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదురా. నేను కూడా ఊహించలేదమ్మా. ఇప్పటికీ ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది కళ అయితే బాగుండు అనిపిస్తుంది. ఏం చేస్తాను? నానమ్మ ప్రాణాల కోసం నా ప్రాణానికి ప్రాణమైనా పున్నమిని వదులుకోవాల్సి వస్తుంది. నాలాంటి దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరమ్మా, ఇంకెవరు ఉండరు. పృథ్వీ, వకీల్ సాబ్, ఎందుకు బాధపడుతున్నారు? బాధపడక ఏం చేస్తాడు? వాడు మనసున్న మహారాజు కాబట్టి కట్టుకున్న భార్యని వదులుకోలేక, రెండో పెళ్లి చేసుకోలేక నరక యాతన అనుభవిస్తున్నాడు. ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదు. వకీల్ సాబ్, మరీ ఇంత పసిపిల్లోళ్ళ మాట్లాడితే ఎలా వకీల్ సాబ్? కట్టుకున్న పెళ్ళాన్ని నేనే మీ రెండో పెళ్ళికి అంగీకరించాను. మగాడు మీరెందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మరి నీ పెదాలు నవ్వుతున్నాయి, కానీ నీ కళ్ళెందుకు ఏడుస్తున్నాయి పున్నమి? కన్నీళ్ళేంటి? కన్నీళ్ళేం లేవు వకీల్ సాబ్. గుండెలో కొండంత బాధను దాచుకొని పైకి నవ్వుతూ నటించడం నీకు మాత్రమే సాధ్యం పున్నమి. కాస్త కన్నీళ్లు దాచుకో. ఎందుకంటే నాకు శృతికి పెళ్ళైన తర్వాత ఏడవడానికి కొన్నైనా కన్నీళ్ళు ఉండాలి కదా. నేనేం బాధపడ్డం లేదు వకీల్ సాబ్. ఏది ఆ మాట నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. నా వల్ల కావట్లేదు వకీల్ సాబ్. నేనేం చేయను? మీకోసం ప్రాణమైన వదులుకోగలిగిన నేను అమ్మమ్మ గారి ప్రాణం కోసం మిమ్మల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది. ఎందుకు పున్నమి ఇంత బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించావు? నాకిష్టం లేదని ఒక్క మాట తెగేసి చెప్పుండొచ్చు కదా. మాకు కూడా ఈ బాధ ఉండేది కాదు. మాయని ఎడబాయని ఆగాయమే నీ ఒంటరి గుండెకు సంకెళ్ళేసిందా జననీ?